నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? శాంతి. ఏం చేస్తుంటారు? చూస్తాను శాంతి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మాకు అసలు నచ్చలేదండి. ఏ విధంగా నచ్చలేదమ్మా? రాజధాని విషయం అసలు నాకు నచ్చలేదండి. మా పిల్లల భవిష్యత్తు కోసం కదా మేము ఆయన గెలిపించింది. ఆ రాజధాని మమ్మల్ని ఇది చేసినట్టే కదండి. అమ్మఒడి ఇద్దరికి వేస్తానన్నారు, ఒకరికి వేస్తున్నారు, ఇంకోళ్ళకి అదైనా 15,000 అన్నారు, 13,000 పడుతున్నాయి. కరెంటు బిల్లు ఇవన్నీ కట్టుకోవాలంటే మా వ్యక్తిగతంగా మేము కట్టుకోవాలి. మాకు 2 నెలలకు ఒకసారి వచ్చే బిల్లు 1 నెలకే వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? అంటే కష్టపడేవాళ్ళు ఈ చేతి ఇచ్చి ఆ చేతి తీసుకుంటున్నారు అంతే. అవును కదండి. మరి నూనె ప్యాకెట్ 90 రూపాయలు, 60 రూపాయల ప్యాకెట్ ఏకంగా 200 అవుతుంది ఇప్పుడు ఈరోజు. ఎలా తెస్తామని మేము కూలి తిన్నాం, మాకు కూలే లేదు. దత్తమానం కష్టపడితే ప్రయత్నం చేసిన అలా. అదే విధంగా అమ్మా, జగన్మోహన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా ఇచ్చిన మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసే మళ్ళీ నా అక్క చెల్లెలను ఓట్లు అడుగుతాను అన్నారు. ఇప్పుడు ఏ విధంగా మద్యపాన నిషేధం జరిగిందంటారా? ఒకవేళ మీ దగ్గరికి ఏ విధంగా ఓట్లు అడగడానికి వస్తారంటారా? అది జరగలేదు కదండి, ఇంకా ఆయన ఏమొస్తారు అడగటానికి? అది జరగలేదు కదా, నిషేధం జరుగుతూనే ఉందిగా, పెట్టారుగా, ఊరికి ఉన్నాయి, ఎక్కడా లేకుండా లేదు. ఇంకా దాన్ని పెంచారు. పెంచినందువల్ల మా ఇంట్లో కష్టాలు పెరిగినాయి తప్ప దాని నిషేధం పెరగల, తగ్గలేదు. లేదు చెప్పాలంటే. అదేవిధంగా కరెంటు బిల్లు పూర్తిగా తగ్గిస్తానన్న వ్యక్తి దాదాపు 8 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఒక గృహిణిగా మీరు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అనుకుంటారు? మాకు అసలు ఇంకా ఆయన మీద ఇంట్రెస్ట్ లేదని, గెలిపించాలని కోరిక కూడా లేదు. అది అది ఆయనకే తెలియాలి. ఎందుకు గెలిపించట్లేదు జనాలు అన్నదే ఆయన వ్యక్తిత్వానికి తెలియాలి. మేము విమర్శించలేము ఆయన్ని. అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తా అన్నాడు, 12,000 13,000 ఇచ్చారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు, ఒకరికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను 15,000 చొప్పున ఇస్తాను అని చెప్పి భరోసా ఇస్తున్నారు. మీరు ఎవరిని నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతామండి. ఆయన ఎక్కువగా చదువుకి అన్నింటికి మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఆయన దాని గురించి ఆయనే నమ్ముతామండి మేము, చంద్రబాబు నాయుడు గారిని. ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు కూడా. ఇప్పుడు గ్యాస్ బండ్లు దాదాపు 1,200 నుంచి ఇప్పుడు మళ్ళీ 900 వరకు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీల్లో 3 గ్యాస్ బండ్లు నేను ప్రతి గృహిణికి నేను ఇస్తాను, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఆయన ఇస్తారంటే మాట తప్పరండి, ఇస్తారు కంపల్సరిగా. మరి గ్యాస్ బండ్లు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తగ్గని బండ్లు ఈ నెలలోనే ఎందుకు తగ్గినాయండి? మరి 4 సంవత్సరాలు తగ్గించవచ్చు కదా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గురి కష్టపడకూడదని మాకు 1000 రూపాయలకి బండి ఇచ్చినా మళ్ళీ మాకు రిటర్న్ 500 మాకు బ్యాంక్ అకౌంట్లో పడేది. ఒకరోజు బండి లేకపోతే ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ మేము బండి వేయించుకున్నాం. మాకు అలాగా వ్యక్తిగతంగా ఈయన వచ్చిన కాడి నుంచి 1000 రూపాయలు 1,200 బండ పెట్టి కొనుక్కుంటే 18 రూపాయలు వాటర్ ప్యాకెట్కి వచ్చేది. ఇప్పుడు అవి కూడా లేవు నిజం చెప్పాలంటే. అమ్మా, ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు వస్తాయి అని అంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి రావండి. ఎలా వస్తాయని? ఆయన ఇచ్చిన హామీల్లో ఏం చేస్తారని వస్తాయని ఏమీ చేయలేదు కదా. మాకు 15,000 వేస్తానన్నారు, మాకు 13,000 అందుతున్నాయి మా చేతికి. మళ్ళీ మా కరెంటు బిల్లు రిటర్న్ మళ్ళీ ఆయనకే ఇచ్చేస్తున్నాం. 2,000 రూపాయలు కట్టాలి మళ్ళీ దానికి మేము వేసి. అట్లా అవుతుంది. ఎలా వస్తారని? అంటే అమ్మ, అదేవిధంగా ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి పోటీ చేస్తున్నారు. వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? లెక్కైతే మనకైతే అంత తెలియదు, కానీ వాళ్ళిద్దరు కలవటం అయితే మాకు చాలా సంతోషం అండి. మన రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచన మాత్రం మా అందరిలో వచ్చింది. మా పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఈ మాజీ ఎమ్మెల్యే చింతలేని ప్రభాకర్ గారు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మీకు అందుబాటులోకి ఎవరుంటారో, అదేవిధంగా నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటారు? ప్రభాకర్ గారి పార్టీ ఉన్నాయండి, చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన ఓడిపోవటం మా దురదృష్టం నిజం చెప్పాలంటే. ఆయన దురదృష్టం అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. ఏ ఆపద వచ్చినా ఈ రోజుకి మేము ఆయన గుమ్మం ఎక్కుతామే తప్ప మేము అబ్బాయి చౌదరి గుమ్మం ఎక్కడం అంత తెలియదు. మీకు ఎప్పుడైనా అబ్బాయి చౌదరి కనబడతారమ్మా ఊళ్ళో? గెలిచాక 2 సార్లు వచ్చారండి. మేమైతే ఎంతో కాలేదు. ఆయన గెలిచాక పంచాయతీ పరంగా మా 3 రేషన్ కార్డులు తీసేశారు మా వ్యక్తిగత గొడవల ప్రకారంగా. కనీసం వాళ్ళు ఎవరు తీశారు ఎవరినని ఈ రోజుకి వాళ్ళు ఇచ్చేలా, కానీ అవి ఇప్పించారు సార్. మనం చెప్పాలంటే మేము మరి అప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏమో అది మేము 2-3 సార్లు తిరిగితే మా కార్డులు మాకు రిటర్న్ వచ్చినాయండి. మేము అసలు ఊళ్ళో లేనట్టు కూడా చేసేసారు. అవి రాజకీయానికి వ్యక్తిగత తగులకి ఇది లేదు కదండి. ఆయన మొదలుపెట్టారు కదా, హోదాలో ఉన్నతను మీకు ఏం అవసరం తీశారని వాళ్ళని ఈ రోజుకి కూడా మొదలుపించలేదు.
ఒకే ఇంట్లో 3 రేషన్ కార్డులు రద్దు చేశారు. మా అమ్మగారి, మా అక్కయ్య, మా అన్న. ఓకే అమ్మా. ఫైనల్గా మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ ఒక మహిళగా మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? అంటే మహిళలందరి తరపున మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మహిళలందరి తరపున చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే గెలవాలని సపోర్ట్ చేస్తామండి. కంపల్సరీగా కూడా ఆయనే వస్తారు, మా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ.